చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి రాకెట్ వేగంతో దూసుకెళ్తుందని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆయన మీడియాతో మాట్లాడారు. గూగుల్ డేటా సెంటర్ ఏపీకి రావడం అదృష్టమన్నారు. మరో 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే దీని ద్వారా 2 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. అభివృద్ధి చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారన్నారు. జిల్లాలో పట్టుబడ్డ అక్రమ రవాణా బియ్యం విషయంలో అధికారులు సరిగా వ్యవహరించలేదని అన్నానే కానీ జనసేన పార్టీకి దీనిలో ఎటువంటి సంబంధం లేదన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మనోభావాలు దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నానన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి రాకెట్ లాగా వేగవంతంగా దూసుకెళ్తుంది. మొన్న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ 1,36,000 కోట్ల రూపాయలతో స్థాపించడం జరిగింది. అమెరికా తర్వాత అంత సెంటర్ రావటం ఆంధ్ర ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. ఈ గూగుల్ డేటా ద్వారా ప్రపంచంలో దాదాపు 12 దేశాలకు మనం సప్లై చేయబోతున్నాం. అదేవిధంగా ఎత్తుకుంటే గతంలో ఈ రాష్ట్ర 2 రాష్ట్రాలుగా ఒకటికున్నప్పుడు విజన్ 2020లో మన ముఖ్యమంత్రి గారు సాఫ్ట్వేర్ సెంటర్ తెచ్చి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపిన సంగతి మనకందరికీ తెలిసింది. అయితే తండ్రికి తోడుగా యువనేత ఆంధ్రలో ఆశాజ్యోతి నారా లోకేష్ గారు ఈ గూగుల్ A1 డేటాని ఆయనతోటి కలిసి దీని స్థాపనకి మరో 5 ఏళ్లలో ఇది పూర్తి చేస్తే దీంట్లో 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. మరి ఆయన ఇది అన్ని దేశాలు తిరుగుతూ లోకేష్ గారు నానా బాటలో ఎంతో మంది పెట్టుబడిదారుల్ని మనకు రంపిస్తూ మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అంతేగాని మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, వైసీపీ ప్రభుత్వం చెప్పినట్టు ఊరికే కడుపు మంట మాటలు అమరావతి భ్రమరావతి అంటాం, విశాఖలో ఏమీ లేదంటాం. నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ నాయకులకి, ఈయన ఒకటి ఉంటుంది, మన నీళ్ళ గెలుపుకుంటాం కడుపులో మంట ఉంటే. మీకంత కడుపు మంట అయితే ఒక బస్తా ఈయన కొనుక్కో పెట్టుకోండి అందరు నాయకులు. అప్పుడప్పుడు కడుపు మండినప్పుడు తాగండి. అంతేగాని తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత మీకు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంకోపోతే సార్ సముద్రానికి 300 ఉద్యోగాలు వస్తున్నాయి. ఎవరైనా మాజీ మంత్రి ఎవరైనా డేటా సెంటర్స్ వల్ల నీళ్లు ఎక్కువగా పోతే కోట్ల లీటర్ల నీళ్లు కావాల్సి వస్తుంది. నీటి కొరత ఏరియాలో ఏర్పడేటువంటి అదే సార్ ఎవరు మాట్లాడారు సార్ ఏమండి? ఇప్పుడే చెప్పారండి, వైసీపీ పార్టీ వాళ్ళు కడుపు మంట తప్ప ఇంకోట్లేదు. అందుకనే ఈనో కొనుక్కోమంటున్నాను బస్తాకి. వాళ్ళు కడుపు మంట చల్లారేదానికి ఈనోని వాడుకోమంటున్నాను. అంతేగాని గుడివార అమర్నాథ్ వాడెవడవాడు ఏమన్నా అనేవాడు, వాడు మంచం మీద పెట్టుకోండి ఎట్టుకునేవాడు వాడు కొడాలి నానేగాడు ఈ గొడవ పట్టించుకుంటే ఎట్టండి? ఇప్పుడు మీ బతుక్కి ప్రపంచ పటంలో రాజధాని లేనట్టు నగరం లేదు. మరి 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో రాజధాని లేదు. మీరు కూడా మీ బతుక్కి, వైసీపీ బతుక్కి తెలుగుదేశాన్ని విమర్శిస్తే ఎట్ట చెప్పండి? ఎట్ట అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాలలోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకుని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడను. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్
విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నుడా చైర్మన్, మరియు కె కార్తిక్, IAS వైస్ చైర్మన్, నుడా.